సర్ప్రైజ్! మొన్నటి వరకు అస్సలు కనిపించేవి కాదు. ఈ మధ్య కాలంలోనే రోజు కనిపిస్తున్నాయి. ఉదయం నిద్ర లేవగానే వీటిని దర్శనం చేసుకోవడం అవుతుంది. సర్లే వచ్చారు కదా అని చెప్పేసి 2 అరటిపళ్ళు ఇస్తే తినేసి మన మీద గుర్రం అంటుంది. వాళ్ళని చూస్తేనేమో చక్కగా కూర్చుంటుంది, ఆడవాళ్ళని చూస్తేనేమో అలా అలా అరుస్తుంది. సర్లే అరిచేదాన్ని ఇంకా అలా కూర్చోబెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి వెళ్తాను అంటే వెళ్ళరమ్మని చెప్పేసి అలా పంపించేస్తున్నాను. కానీ దీనికి మనుషుల్లో తేడా ఎలా అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఏమిటో దీని బాధ. దారి తప్పొచ్చినట్లుంది, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతుంది వెతుక్కుంటూ అలా. Let's go. హలో, హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. ఉదయం పూట చేసే పని అంతా ఇంత కాదు, అసలే హడావుడిగా ఉంటుంది. 2 చేతులతోటి ఎంత చేసినా గానీ ఇంకా మనకి కూడా ఒక రోబో ఉంటే బాగుండు, కొద్దిగా హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఏం చేస్తాం, మనం పని మనమే చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటే మధ్యలో ఈ కోతుల కోలాహలం ఒకటి. దారి తప్పి వచ్చిందే కాక ఇవి చేసే వింతలు విచిత్రాలు మామూలుగా కాదు. బయటికి ఏది కనిపించినా ఆగం చేయడం ఎక్కువైపోతుంది. ఇంకేం చేస్తాం, వీటి చేత ఆగం చేయించుకోవడం కంటే దాచుకోవడం బెటర్ అని చెప్పేసి అన్నిటిని కూడా దాచుకోవాల్సి వస్తుంది. లేండి, ఇక అసలు విషయానికి వచ్చేస్తే నేను ముగ్గు వేయటం పూర్తయిపోయింది. తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే ఇంట్లో పనులన్నీ ముగించేసుకుని పూజ చేయడం కూడా పూర్తయిపోయింది. తర్వాత ఇంకొద్దిగా టైం ఉంటే నాకు ఆ టైం లోపు వీటిని శుభ్రం చేసుకుందాంలే అని చెప్పేసి దీన్ని అయితే శుభ్రం చేసినాను. మీరు పూజ చేసే దగ్గర చూసే ఉంటారు, ఇలా గాజు బౌల్లో నాకు కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ కాయిన్స్ నేను ప్రతి గురువారం ఇలా శుభ్రం చేస్తూ ఉంటాను. వీటిని శుభ్రం చేసేసి దీనిలో పెట్టేసుకొని నాకు ఎప్పుడు అష్టోత్తరం చదువుకోవాలి అనిపిస్తే అప్పుడు ఈ 108 కాయిన్స్ తోటి అలా అష్టోత్తరం చదివేస్తాను. ఎప్పుడు ఇవి ఇలా ఓపెన్ గా ఉండటం వల్ల మనకి దుమ్ము పట్టి కనిపిస్తూ ఉంటాయి. అందుకని కనీసం 2 రోజులకు ఒకసారైనా శుభ్రం చేస్తూ ఉంటాను. వీలు పడినప్పుడు వారానికి ఒకసారైనా ఇలా శుభ్రం చేసి పెడుతూ ఉంటాను. ఇక నాకున్న ప్లేస్ ఈ పొయ్యి దగ్గరేనండి, అందుకే అన్నిటిని ఇక్కడే చేసుకోవాల్సి వస్తుంది. వాటిని శుభ్రం చేసి అలా పక్కన పెట్టేశాను. ఇక ఉప్పు దీపానికి పెట్టుకోవడానికి వీటన్నిటిని కూడా ఇలా శుభ్రం చేసి ఆరబెట్టేసి ఇప్పుడు పసుపు అది పూస్తున్నాను. ఉప్పు దీపం పెట్టుకోవడానికి కింద పెద్ద మూకుడిని అయితే పెట్టేసి ఈ మూకుడికి కూడా మొత్తంగా పసుపు అయితే పూసేస్తున్నాను. తర్వాత దీపం పెట్టే ప్రమిదలకు కూడా పసుపు రాస్తున్నాను. వీటిని ప్రత్యేకంగా కొత్తవి ఏం తీసుకుని ఉన్న వాటిని శుభ్రం చేసి పెడుతూ ఉంటాను. లేదా ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు నాకు నచ్చితే కొత్తవి కొనుక్కొచ్చి వాటిని కొత్తగా తీసుకొచ్చినప్పుడు మారుస్తూ ఉంటాను. ఇక పసుపు రాయడం పూర్తయిపోయింది. పిల్లల కన్నా కూడా ఒక 15 నిమిషాలు అయినా సరే మనము ముందే నిద్ర లేచేసామనుకోండి, ఇలాంటి పనులన్నిటినీ చక్కబెట్టేసుకోవచ్చు హడావుడి లేకుండా. ఇక నేనైతే కుంకుమ బొట్టులు అయితే పెట్టేస్తున్నాను వీటికి. వాళ్ళు లేచాక వాళ్ళకి చేసే పనులే ఎక్కువ ఉంటాయి, ఈ పనులు ఎక్కడ చేస్తామో. అందుకే కొద్దిగా ముందైతే లేస్తే ఈ పనులన్నీ మనం చకా చేసేసుకోవచ్చు. బాగా తెల్లారిపోయింది కదా. మనం వీడియోస్ చేసేటప్పుడు మనకి వీడియోస్ కి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడానికి పిట్ట కూడా వచ్చేసింది. ఇక ఎందుకు ఆలస్యం అని చెప్పేసి ఒకటే అరుస్తుంది, కూ కూ అని. వినడానికి వినసొంపుగానే ఉంటుంది. మరి మీరు కూడా వినండి సరదాగా కాసేపు. బాగుంది కదా మనకి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ ని గమనించారో లేదో, లాంగ్ వీడియోస్ కి ఒక్కొక్కసారి షార్ట్ వీడియోస్ కూడా ఉదయం పూట చేసే వీడియోస్ కి ఖచ్చితంగా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టదే ఉంటుందండి. సర్లేండి, ఇక ఉప్పు దీపం పెట్టుకోవడానికి ఇవన్నీ సిద్ధమైపోయాయి. ఇక ఈ మూకుల్లో నేను ఉప్పునైతే నిండా వేసేస్తున్నాను. చక్కగా ఈ ఉప్పు అంతా కూడా ఎక్కడా ఒక్కటి కూడా కిందకి జారకుండా ఇలా మొత్తం లోపలికి కూర్చేసి ఇక ప్రమిదలను పెట్టేసి ఇలా ఒత్తులు పెట్టి దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇదైతే నేను ప్రత్యేకంగా ఏం పెట్టనండి, అంటే స్పెషల్ గా ఒక చోటు అంటూ ఏం లేదు. నాకు ఉన్న ప్లేస్ అయితే మాత్రం ఇక దేవుడి గుడే, అక్కడైతే కదిపించకుండా ఉంటాం కదా, అందుకే తీసుకువెళ్ళి అక్కడ పెట్టేస్తాను అనమాట. దీన్ని మనం ప్రతి శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తుంటే విన్నాను. నేనైతే గురువారం వీటన్నిటిని ఇలా శుభ్రం చేసేసి దీపం పెట్టేస్తాను. శుక్రవారం అయితే ఆ దీప ప్రమిదలు మార్చేసి మళ్ళీ కొత్త ప్రమిదల్లో దీపం వెలిగిస్తూ ఉంటాను.
ఉప్పు దీపం పెట్టడం అయితే పూర్తయిపోయింది. ఇక వర్షం వచ్చేసినప్పుడు మనం గొడుగు పట్టడం అయితే ఖాయం. కానీ మరి ఈ గొడుగులను అయితే పట్టుకొని తిరగలేం, కానీ తినడానికి ఏమండి చక్కగా తినేయచ్చు కదా. ఈ గొడుగులు అంటే ఎంతమందికి ఇష్టముండే వాళ్ళంతా లైక్లు వేసుకోండి. అలానే మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. సర్లేండి, ఇక రెసిపీకి అయితే వచ్చేద్దామా. ముందుగా ఇదంతా చేయాలి అంటే ఈ పుట్టగొడుగులను అయితే శుభ్రం చేయాలి. ఈ శుభ్రం చేయడం మాత్రం 1 గంట టైమే పడుతుంది. ఎందుకంటే వాటికి ఉండే పుట్టమ్మను తొలగించాలి కాబట్టి ఒక 15 నిమిషాలు పాటైనా సరే నీళ్ళలో నానబెట్టేయాలి. తర్వాత మళ్ళీ వాటిని పేస్ట్ చేసుకొని చక్కగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఒక మంచి నీళ్ళలో శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇక రండి తాలింపు గదిలోకి వచ్చేసాక తాలింపును పెట్టేసి నేనైతే ఒక 2 ఉల్లిపాయల్ని 2 టమోటాలని ఇలా కట్ చేసేసి చక్కగా వేయించేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకొని దానిలో పచ్చి వాసన పోయే వరకు వేయించేస్తున్నాను. నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియాలంటే రండి కమెంట్ బాక్స్ లోకి మాట్లాడుకుందాం, సరేనా. ఈ పుట్టగొడుగులు కూడా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ లో రెడీగా ఉంటున్నాయి. ఇవైతే అవి కాదులేండి, నాటు పుట్టగొడుగులు చక్కగా పుట్టమాన నుండి వచ్చాయి. రుచి కూడా అసలు చాలా బాగుంటుంది. మనం మార్కెట్ లో తెచ్చుకున్న పుట్టగొడుగులు కన్నా కూడా రుచి అయితే చాలా బాగా అద్భుతంగా మించే ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి ముద్దను వేయించుకునేటప్పుడు అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో, ఆ వాసనకే మనకి అన్నం తినే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా వేగిపోయాక ఇప్పుడు దీనిలో మనం శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి పుట్టగొడుగులను వేసేసుకొని ఇంకా దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడంత పసుపు వేసేసుకొని ఇక గరిటె పెట్టకుండా ఇలా అలా పైకి ఎగరేస్తే మనకి ముక్కలు ఎక్కడా చితక్కుండా చక్కగా నీట్ గా వస్తుంది కూర అనేది. మనకి మొదట్లో ఉండే గొడుగులైతే ఎక్కడా డ్యామేజ్ కాదు, కానీ కదిపించినా కానీ మనకి వెనక ఉండే తోకలు కొద్దిగా అక్కడక్కడ చితికిపోయే అవకాశం ఉంటుంది. అందుకే గరిటె పెట్టకుండా చక్కగా ఇలా అలా ఎగరేస్తే సరిపోతుంది. ఇప్పుడు కూరలోకి కావాల్సినటువంటి మసాలానైతే తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఎండు కొబ్బరి, ఇంకా ఎండు శనగపప్పు, వీటిని ఒక గుప్పెడు సుమారుగా వేసుకొని తర్వాత ధనియాలు, 1 టీ స్పూన్ మేర నువ్వులు, ఇంకా జీలకర్ర, ఇంకా వీటితో పాటుగా కొద్దిగా ఇంగువ పొడిని కూడా దీనిలో వేసేసుకుంటే మసాలాలో చక్కగా కలిసిపోతుంది. లేదా తాలింపులైనా వేసేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి మిక్సీ మీద పెట్టేసి ఇలా ఒక తిప్పేసామనుకోండి చక్కగా ఇలా పేస్ట్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా మనం ఉడికించేటటువంటి కూరలో వేసుకుందాం. ఇలా మగ్గిపోతున్న కూర మీద మూత తీసి చూస్తే చూడండి నీళ్ళు ఎన్ని వచ్చాయో. మనం అసలు ఒక చుక్క నీరే వేయలేదు. ఆ పుట్టగొడుగుల్ని శుభ్రం చేశాక మళ్ళీ మంచినీళ్ళలో వేయటం వల్ల ఇదనమాట ఉపయోగం. ఆ నీరే మనకి ఇంకా కూరలోకి సరిపోతుంది. ఇప్పుడు గరిటె పెట్టి ఒక్కసారి కదిపించామంటే మసాలా అంతా ముక్కలకు పట్టేస్తూ ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మసాలా ముద్దని దీనిలో వేసేసుకొని ఇలా అలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చూడండి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కూర అంతా చక్కగా ఇలా బాగా దగ్గరికి ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో చివరిగా ఇలా రుచికి సరిపడంత కారంని, ఇంకా ఇంట్లో చేసుకునేటటువంటి గరం మసాలా పౌడర్ ఒక 2 స్పూన్ల మేర వేసేసుకొని చక్కగా దీనంతటిని ఇలా కలుపుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి బాగా గుజ్జుగా నాటు పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది. దీనిలో చివరిగా ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఏ చపాతీలోకనో వేడి అన్నంలోకో పెట్టుకొని తింటే అబ్బాబాబా ఇంకా ఉంటుంది. అసలు భలే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినే ఉంటారులేండి. ఆ చికెన్ మటన్ తిన్నంత రుచిగా ఉంటుంది కదా ఇది కూడా. సర్లేండి, ఇక నాటు పుట్టగొడుగుల కూర అయితే రెడీ అవుతుంది. అది దీనిలో కాంబినేషన్ ఏంటంటారు? ఎప్పుడు వైట్ రైస్ చపాతీలేనా? ఈ రోజైతే నేను ఇలా భిన్నంగా చేస్తున్నాను. ఏంటి అంటారా? చూడండి, ఇలా పొయ్యి మీద గిన్నెను పెట్టుకొని దీనిలో ఒక 2 గ్లాసుల మేర నీళ్లు వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి నీళ్ళనైతే అలా మరిగించేయాలి. ఈ నీళ్ళని మరిగించే కన్నా ముందు కూడా ఒక గంట పాటు జొన్న రవ్వ తీసుకొని చక్కగా 1 గ్లాసు నీళ్ళలో వేసేసుకొని ఇలా నానబెట్టేసుకోవాలి. అయితే ఇప్పుడు నానబెట్టేసుకున్నాక ఈ నీళ్ళల్లో వేసుకునే ముందు కూడా గరిటె పెట్టి ఇలా కదిపించామనుకోండి చక్కగా రవ్వ అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ మరిగించే నీళ్ళల్లోకి ఆ రవ్వ తీసుకొని ఇలా వేసేసుకోవడమే నీళ్లతో సహా కూడా. ఇప్పుడు ఎక్కడా అడుగంటిపోకుండా చక్కగా గరిటె తీసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఏది మనం ఉప్మా తయారు చేసేలాగా. ఇది కూడా ఒక రకంగా ఉప్మాలానే ఉంటుంది, కానీ ఉప్మా కాదులేండి. ఉప్మాని ఎక్కడ తింటాము ఈ పుట్టగొడుగుల కూరతోటి.
ఇక ఇలా తిప్పేసుకుంటూ దీన్ని ఉడికించుకోవడమే. ఇలా ఉడికిస్తూ ఇలా పొంగొస్తూ ఉంటుంది. చక్కగా కింద పోకుండా ఇలా గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉడికించేస్తూ ఉంటే మనకి ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా గట్టిగా తయారవుతుంది. అంటే ఇంచుమించు జొన్న సంకటి లాగా. ఇలా వెరైటీగా తినడం కూడా ఒక మ్యాజిక్ లాంటిదేనండి. కాకపోతే ఒక్క 10 నిమిషాలు టైం అయితే పడుతుంది ఈ సంకటిని ఉడికించుకోవడానికి. మొత్తానికి మనకి రెడీ అయిపోయింది జొన్న సంకటి. ఈ జొన్న సంకటిలో కాంబినేషన్ నాటు పుట్టగొడుగుల కూర బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇలా కాంబినేషన్ ఎప్పుడైనా అసలు ఎవరైనా ట్రై చేశారా? చేయండి, బాగుంటుంది. ఎప్పుడు వైట్ రైస్ చపాతీ అంటే బోరింగ్ గా లేదండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలండి. సరేనండి, ఇక మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.